ఇది రిపీట్ ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ సెన్సస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఆ రిపీట్ అనేది ఎనేబుల్ అవుతుంది. తర్వాత గణన గృహము నంబరు అనేది మనకి 0001తో మొదలవుతుంది. ఇది ఆటోమేటిక్గా యాప్లోనే వస్తుంది. ఇక్కడ ఆ 0001 అనేది ఇక్కడ యాప్లో ఆటోమేటిక్గా రావడానికి కింద ఉన్న న్యూ అని నేను ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, న్యూ అని ప్రెస్ చేయగానే మనకి గణన గృహం నంబరు 0001 అని వచ్చింది. తర్వాత నేను నెక్స్ట్ అని ఇస్తాను. ఈ నెక్స్ట్ ఇచ్చే ముందు రిపీట్ అని ఇక్కడ ఎప్పుడు వాడతాము అని అంటే, ఒకటే గణన గృహంలో ఒకటి కన్నా ఎక్కువ కుటుంబాలు, అంటే ఇప్పుడు తల్లి తండ్రి పెద్దవాళ్ళు, కొడుకు కోడలు, మేము ఒకటే ఇంట్లో ఉంటున్నాము, ఒకటే సెన్సస్ హౌస్లో ఉంటున్నాము, కానీ మావి 2 వేరు కుటుంబాలు, మేము సపరేట్గా వండుకుంటున్నాము అని చెప్తే అప్పుడు మనము ఈ గణన గృహం నంబర్ కూడా రిపీట్ అని చెప్పేసి ఇస్తామన్నమాట. ఇప్పుడు నేను న్యూ అని కొడుతున్నాను. ఇక్కడ ఒకటే గణన గృహము, ఒకటే ఫ్యామిలీ ఉందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ 3వ ప్రశ్నలో మనము గణన గృహం నంబరు న్యూ అని కొట్టగానే మనకు గణన గృహం నంబర్ వచ్చిన తర్వాత ఎస్సీ రిఫరెన్స్ గురించి అడుగుతోంది. ఇక్కడ మనము ప్రతి ఎన్యూమరేటరు ప్రతి ఇంటిని విజిట్ చేసేటప్పుడు ఆ ఇంటి వాళ్ళని మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారా అనే ప్రశ్న తప్పకుండా అడగాలి. వాళ్ళు చేసుకున్నాము అని అంటే ఎస్ ప్రెస్ చేస్తాము, ఒకవేళ చేసుకోలేదు అని అంటే నో ప్రెస్ చేస్తాము. వాళ్ళు ఎస్ అని మనం ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అడిగిన తర్వాత మనకి అది నివాసమా నివాసేతరమా అని చెప్పేసి మనము, నివాసము అయితే ప్యూర్లీ రెసిడెన్షియల్, నివాసము మరియు ఇతర వాడుక అనేది 2 సందర్భాల్లో వస్తుంది. ఒకటి ఏంటంటే నివాసము మరియు కూరగాయల దుకాణం, నివాసము మరియు టైలరింగ్ షాపు ఆ సందర్భాల్లో, లేదంటే హాస్టల్స్, మన ఆర్ఫనేజ్ హోమ్స్, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, జైళ్ళు అట్లాంటి సందర్భంలో వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషనల్ హౌస్ హోల్డ్, సంస్థాగత కుటుంబాలు మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు ట్రైనింగ్స్లో, అది రావడానికి మనము నివాసము మరియు ఇతర వాడుక అనేది ఇస్తామన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు మనకి నివాసము మరియు ఇతర వాడుకని ఇచ్చినప్పుడు వాస్తవ వాడుకను నమోదు చేయండి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ నివాసము, నేను ఇప్పుడు ఇచ్చింది నివాసము మరియు హాస్టల్ అని తర్వాత సంస్థాగతం అని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇది హాస్టల్ కాబట్టి సంస్థాగత కుటుంబం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల సంఖ్య, అంటే అక్కడ పిల్లలు ఎంతమంది అయితే ఉంటున్నారో రెసిడెన్షియల్ హాస్టల్లో ఆ సంఖ్యను నమోదు చేస్తాం. కుటుంబ యజమాని పేరు అని అంటే సంస్థాగత కుటుంబ విషయాల్లో మనము అక్కడ ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో వారి డిజిగ్నేషన్ని మాత్రమే నమోదు చేస్తాం. వార్డెన్, ఈ విధంగా మనకి ప్రివ్యూ వస్తుంది. ఆ తర్వాత కన్ఫర్మ్ చేస్తాం. ఒకసారి మనము ఫస్ట్ దాంట్లో హాస్టల్ అనేది మనము చూసాము. నివాసము మరియు ఇతర ఉపయోగం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే హాస్టల్ అనే ఆప్షన్ మనకి ఇవ్వడానికి ఎనేబుల్ అయింది. అది అందరూ గమనించాలి. ఆ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. తర్వాత ఇక్కడ మనం ముందుగానే చెప్పుకున్నాం, ఈ బిల్డింగ్లో 3 సెన్సస్ హౌజెస్ ఉన్నాయని. ఫస్ట్ సెన్సస్ హౌస్ నేను నమోదు చేశాను. రెండవ సెన్సస్ హౌస్ నమోదు చేయడానికి నేను ఇక్కడ బిల్డింగ్ నెంబర్ సేమ్ కాబట్టి రిపీట్ అని ప్రెస్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఇచ్చిన బిల్డింగ్ నెంబర్ సేమ్ వచ్చింది ఇక్కడ. తర్వాత గణన గృహం నంబరు, ఇక్కడ గణన గృహము కొత్తది కాబట్టి నేను న్యూ అని ఇస్తున్నాను. 0002 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి మళ్ళీ సెల్ఫ్ ఎన్యూమరేషన్ రిఫరెన్స్ అడుగుతుంది. నేను ఇప్పుడు ఒక కుటుంబాన్ని చేయాలనుకుంటున్నాను. దానివల్ల నా సెల్ఫ్ రిఫరెన్స్ ఐడి ఎస్ అని ఇస్తున్నాను. గణన గృహం వాడుక కుటుంబం అని చెప్పాను కదా, నివాసము. నెక్స్ట్
ఇప్పుడు నివాసం అని ఇవ్వగానే 12 అక్షరాల సెల్ఫ్ ఎన్యూమరేషన్ అడిగింది. ఇప్పుడు నాకు ఆ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, ఆ ఇంటి వాళ్ళు సెల్ఫ్ రిఫరెన్స్ ఐడి ఇచ్చారు. ఆ హెచ్తో పాటుగా 11 డిజిట్స్ ఉండేటట్లుగా వాళ్ళు ఇచ్చారు. ఆ నంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను, సబ్మిట్ చేస్తున్నాను. సెల్ఫ్ రిఫరెన్స్ ఐడి ఏ రికార్డుతో సరిపోవడం లేదు. ఇలా ఎర్రర్ మెసేజ్ వచ్చింది అని అంటే వాళ్ళు ఇచ్చిన ఐడి తప్పుగా ఉండి ఉండొచ్చు, లేదా మన హెచ్ఎల్బి ఏరియాలో అది ట్యాగ్ అయి ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు మనము స్కిప్ అని ఇవ్వాలి. మీరు సెల్ఫ్ ఎన్యూమరేషన్ రిఫరెన్స్తో కొనసాగించుకోవాలనుకుంటున్నారా అన్నప్పుడు ఆ ఐడి తప్పు కాబట్టి నో అంటాం, మనము ఎస్ అంటాము. అప్పుడు మనకి ఇలా ఆప్షన్స్, ఏడవ క్వశ్చన్లో ఆప్షన్స్ వస్తున్నాయి. నివాసము, నెక్స్ట్ నో. తర్వాత నేలకు వాడబడిన ప్రధాన వస్తువు టైల్స్. నెక్స్ట్ తర్వాత గోడకు వాడబడిన ప్రధాన వస్తువు సిమెంటు, ఇసుక, రాతి మిశ్రమం. తర్వాత పైకప్పుకు వాడబడిన ప్రధాన వస్తువు కాంక్రీట్. గణన గృహము వాడుక గురించి తెలుసుకోండి అన్నప్పుడు గణన గృహాన్ని ఏ విధంగా వాడుతున్నాము, నివాసంగా వాడుతున్నామని మనం ముందే చెప్పుకున్నాం. నివాసం ఆల్రెడీ ఉంది. ఈ గణన గృహం పరిస్థితి ఏంటి? బాగుంది, నివసించదగినది, శిథిలావస్థలో ఉంది. బాగుంది అంటే ఎటువంటి రిపేర్లు అవసరం లేనిది. నివసించదగినది అని అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కానీ బాగానే ఉంది, పర్వాలేదు, నివసించదగినది అని ఇస్తున్నాను నేను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 9వ క్వశ్చన్లో కుటుంబ సంఖ్య అనేది ఆటోమేటిక్గా వచ్చింది. హౌస్ హోల్డ్ నెంబర్ అంటారు ఇది. అది యాప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ తర్వాత 10వ క్వశ్చన్, కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న మొత్తం వ్యక్తుల సంఖ్య 4. కుటుంబ యజమాని పేరు జి పుల్లారావు. తర్వాత కుటుంబ యజమాని లింగభేదము పురుషుడు. ఇంతకుముందు మనకి సెన్సస్లో పురుషుడు లేదా స్త్రీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అని 3వ కేటగిరీ కూడా చేర్చారు. ఎస్సీ ఎస్టీ విషయంలో అయితే మనకి హిందూ, సిక్, బుద్ధిస్ట్ ఈ 3 మతాల్లో మాత్రమే ఎస్సీలు అనేవాళ్ళు ఉంటారు. మీకు ఇచ్చిన స్టేట్ స్పెసిఫిక్ ఎస్సీ ఎస్టీ లిస్టులో చెక్ చేసుకుంటూ వాళ్ళు చెప్పిన కులం పేరు ఆ లిస్టులో ఉంటే మనం ఎస్సీ లేదా ఎస్టీగా నమోదు చేస్తాం, లేదంటే అదర్స్లో వేస్తాం. ఇంటి యాజమాన్య స్థితి అద్దె ఇల్లు కానీ వేరే ప్రదేశంలో సొంత ఇల్లు కలదు. ఈ ఆప్షన్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు అద్దె ఇంట్లో ఉండి వాళ్ళకి దేశం మొత్తం మీద ఎక్కడ వేరే సొంత ఇల్లు లేకపోతే అద్దె ఇల్లు మరి అక్కడ సొంత ఇల్లు లేదని సెలెక్ట్ చేయవచ్చు. 15వ క్వశ్చన్లో మనకి ప్రత్యేకంగా కుటుంబ స్వాధీనంలో ఉన్న నివాస గదుల సంఖ్య స్టోర్ రూము, బాత్రూము, వరండా, కిచెను, పూజ గది ఇవి వదిలేసి నివాసానికి ఉపయోగించే గదులైన హాలు, బెడ్రూమ్స్, డ్రాయింగ్ రూమ్, సిట్అవుట్ వీటిని నివాస గదులుగా మనం తీసుకుంటాం. కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య అంటే మనం ఇచ్చిన పాపులేషన్ దాన్ని బట్టి వాళ్ళు అక్కడ వివాహితులైన దంపతులు ఒక జంట ఉంటే ఒక జంట, 2 జంటలు ఉంటే 2 జంటలుగా మనం నమోదు చేస్తాం. ఒకవేళ సహజీవనం చేస్తున్న వాళ్ళు మేము కూడా దంపతులమైన వాళ్ళు చెప్తే అలాగే నమోదు చేయాలి. మీకు పెళ్లి కాలేదు కదా అని మనం అడగకూడదు. పదిహేడవ క్వశ్చన్, త్రాగునీటి ప్రధాన వనరు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీంట్లో మనం త్రాగడానికి వాడే వాటరు మనకి ఆ కుటుంబం వాళ్ళకి ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది. కొంతమంది వాళ్ళకి మున్సిపల్ వాటర్ కానీ పంచాయతీ వాటర్ కానీ వస్తూ ఉన్నప్పటికీ తాగడానికి ఆర్ఓ వాటర్ వాడుతూ ఉంటారు. దీంట్లో 2 సందర్భాలు ఉన్నాయి. మొదటిది, వాళ్ళు వెళ్ళి దగ్గరలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకోవడం. ఆ సందర్భంలో మనము ఇతరములు అని నమోదు చేస్తాం. ఒకవేళ ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు ఈ కుటుంబం వారికి తాగే నీరు ఇంటికి సప్లై చేస్తూ ఉంటే బాటిల్డ్ వాటర్గా పరిగణిస్తాం.
ఇక్కడ నేను ఇక్కడ ఇస్తున్న సందర్భంలో ఆ ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు ఈ కుటుంబానికి వాటరు గుమ్మానికి సప్లై చేస్తున్నారు. ప్యాకేజీలు బాటిల్ నీరు. నెక్స్ట్ త్రాగునీటి వనరు లభ్యత ఆవరణ లోపల, ఇంటి వద్దకే వస్తూ ఉంది కాబట్టి, ఇంట్లోకే వస్తూ ఉంది కాబట్టి ఆవరణ లోపల. ఇక్కడ మరుగుదొడ్డి వసతి 20వ ప్రశ్న దగ్గర మనకి ఈ కుటుంబం ఇక్కడున్న కాంబినేషన్స్ మీకు తెలుసు. నేను ఈ కుటుంబం వాడుకోక మాత్రమే ఇస్తున్నాను. మరుగుదొడ్డి రకము సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజ్ ఫెసిలిటీ అంటే ఇంట్లో ఉన్న వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళడానికి ఏ విధమైన పద్ధతి వాడుతున్నారు అని అంటే పైకప్పు లేని మురుగు పారుదల. స్నానం చేయడానికి వసతి ఉందా? స్నానాల గది. వంటగది మరియు ఎల్పిజి పిఎన్జి కనెక్షన్ సౌకర్యము వాళ్ళకి వంటగది ఉంది. వంటగదిలో గ్యాస్ కనెక్షన్ తోటి వాళ్ళు వంట చేసుకుంటూ ఉన్నారు. వంటకు ఉపయోగించే ప్రధాన వనరు ఎల్పిజి. ఒకవేళ ఎవరైనా మేము 2 వాడతాము, ఎల్పిజి వాడతాం, కట్టెలు కూడా వాడతాము అని అంటే సంవత్సరం మొత్తంలో ఏదైతే ఎక్కువ మొత్తంలో వాడతారో దాన్ని మనం నమోదు చేస్తాం. రేడియో ట్రాన్సిస్టర్. ఒకవేళ వాళ్ళు రేడియో వింటూ ఉంటే వాళ్ళ ఇంట్లో సాంప్రదాయ రేడియో ఉందా అని అడుగుతాం. లేదు అని అంటే మొబైల్లో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ వింటున్నట్లయితే అది సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ మొబైల్ కాకుండా కారవాన్ అని వేరే ఇంకోటి ఉంది, దాంట్లో కూడా ఒకవేళ వాళ్ళు వింటూ ఉంటే ఏదైనా ఇతర పరికరంలో అని చెప్పేసి నమోదు చేస్తాం. టెలివిజన్ వాడే వాళ్ళు అయితే వాళ్ళకి ఆ టెలివిజన్ ఏ విధంగా వస్తుంది, కేబుల్ కనెక్షనా, డిటిహెచ్ అది ఇస్తాం. ఇంటర్నెట్ సదుపాయం వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు, ఇంటర్నెట్ వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఏ సాధనం ద్వారా వాళ్ళు వాడుతున్నారు అని అంటే మొబైల్ అయితే మొబైల్ స్మార్ట్ ఫోన్లో, లేదా ల్యాప్టాప్ కంప్యూటర్లో వాడుతుంటే ల్యాప్టాప్ కంప్యూటర్లో. ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా? ఉన్నది. టెలిఫోన్ మరియు మొబైల్ స్మార్ట్ ఫోన్ మాత్రం ఉందని ఇస్తున్నాను. ఒకవేళ ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్ కూడా ఇస్తాము. సైకిల్ మరియు స్కూటర్, మోటార్ సైకిల్ ఉంటే సైకిల్ ఉందని ఇస్తాము. లేదా మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ ఉందని ఇస్తాము. 2 ఉన్నవి అని అంటే 3వ ఆప్షన్ ఇస్తాము. కారు, జీపు, వ్యాను. కారు ఉంటే ఉన్నది. కొంతమంది కారు ఉందా అంటే ట్రాక్టరు, మినీ వ్యాను, లేదంటే ట్రక్కులు ఇట్లాంటివి ఉన్నా కానీ తీసుకోవాలని అడుగుతున్నారు. అవసరం లేదు. ఇక్కడ ప్రశ్నలో ఇచ్చినవి మాత్రమే మనం అడగాలి. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం బియ్యం. ఆ కుటుంబం మెంబర్స్ ఏదైతే ఎక్కువ ఆహార ధాన్యాన్ని వాడతారో అది ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నంబరు ఆ ఇంటి వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడితే తీసుకుంటాము. వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించినట్లయితే మనం వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. రివ్యూ వస్తుంది, కన్ఫర్మ్. ఇప్పుడు మనము 2 సందర్భాలు నమోదు చేశాము. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను సింక్ చేయాలి. సింక్ చేయడము అని అంటే మన ఫోన్లో మనం కలెక్ట్ చేసిన డేటాని సేవ్ చేసి అప్లోడ్ చేయడం అన్నమాట. అది చేయాలి అని అంటే ఈ పైన ఉన్న ఇంటి బొమ్మ గుర్తు కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసినప్పుడు మనకి మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్తుంది. ఈ ఆప్షన్స్లో మనము సారాంశాన్ని వీక్షించండి అంటే ఇది సమ్మరీ. ఇక్కడ చూడండి, నేను 2 గణన గృహాల డేటా కలెక్ట్ చేశాను. అది ఇక్కడ కనిపిస్తూ ఉంది నాకు. నేను ఇప్పుడు సింక్ చేస్తున్నాను. సింక్ చేసేటప్పుడు ఇక్కడ ఒక సర్టిఫికేషన్ అడుగుతుంది. ఆ బాక్స్లో టిక్ పెట్టి నేను సైన్ చేయాలి. సేవ్ అండ్ సింక్. డేటా విజయవంతంగా సింక్ అయింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయడానికి కొత్త ఇండ్ల గణన నమోదు. ఇంకొక సెన్సస్ హౌస్ డేటా మనం కలెక్ట్ చేద్దాం అదే బిల్డింగ్లో. గణన గృహం నంబరు
ఇప్పుడు ఈ గణన గృహంలో మనకి 2 ఫ్యామిలీస్ ఉన్నాయనుకుందాం. తల్లి తండ్రి ముసలివారు, కొడుకు భార్య, ఒకటే గణన గృహము, 2 కుటుంబాలు. గణన గృహం నంబరు మొదటి కుటుంబానికి న్యూ అని ఇస్తాం. సెల్ఫ్ ఎన్యూమరేషన్ వాళ్ళు చేసుకోలేదు. నివాసము మరియు టైలరింగ్ షాపు. ఆర్ వెంకట్రావు. ఇప్పుడు అదే గణన గృహంలో 2వ కుటుంబం గురించి. ఆర్ సుబ్బారావు. ఈ విధంగా ప్రతి 3-4 గణన గృహాలు డేటా కలెక్ట్ చేసిన తర్వాత